ఇక చిత్రాడ జనసేన జైకేతనం సభకు కార్యకర్తలు పోటెత్తారు. నేషనల్ హైవేపై వందలాది బస్సులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టినటువంటి జనసేన ఆవిర్భావ సభ 12వ దాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా అయితే చూసుకుంటే కనుక ఏదైతే చిత్రాల వేదిక ఉందో పూర్తిస్థాయిలో ఇప్పటికే జన సైనికులతో అటు జన వీర మహిళలతో కూడా పూర్తిస్థాయిలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్టేజీకి ఇరువైపులా చూసుకుంటే కనుక అటు ఎడమవైపు ఇటు కుడివైపు కూడా పూర్తి స్థాయిలో కూడా లక్షలాది మందితో కూడా జనసంద్రంగా ఆ స్థలం అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కాకినాడ అలాగే పిఠాపురం హైవే పైన పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా వందలాది మంది బస్సులు కూడా పూర్తిస్థాయిలో ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు దాదాపుగా 5 కిలోమీటర్ల మేర బస్సులు అయితే కనుక పూర్తిస్థాయిలో ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ట్రాఫిక్ కూడా పూర్తిస్థాయిలో ఇబ్బంది అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా పోలీసులు అయితే కనుక ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తిస్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే జన సైనికులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎండ వేడిమిని లెక్క చేయకుండా కూడా తమ నాయకుడిని ఎలాగైనా చూడాలంటూ కూడా పూర్తిస్థాయిలో గల దాదాపుగా ఏదైతే మనం చూసుకోవచ్చు 5-6 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడుచుకుంటూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. పూర్తిస్థాయిలో అయితే కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పటికే చిత్రాడ సభ అయితే కనుక పూర్తిస్థాయిలో జన సైనికులతో కూడా పోటెత్తిందని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడే చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన ప్రత్యేక విమాన ద్వారం కూడా ఆయన అయితే కనుక రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఆయన హెలికాప్టర్ ద్వారా కూడా చిత్రాడలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి కూడా ఆయన ఏదైతే చిత్రాడలో ఏర్పాటు చేసినటువంటి ఆవిర్భావ సభను ఉద్దేశించి అయితే కనుక పవన్ కళ్యాణ్ మాట్లాడినారు. దాని తదనంతరం కూడా రాత్రి ఏదైతే జేఎన్టీయూలో ఉన్నటువంటి ఆయన కాలేజీలో కూడా పూర్తిస్థాయిలో బస చేరున్నారు. రేపు ఉదయం దాదాపుగా 10 గంటల సమయంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన వెళ్ళున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక సభాస్థలిలో పూర్తిస్థాయిలో ఇప్పటికే ఆయన్ను పూర్తిస్థాయిలో కూడా పర్యవేక్షించేందుకు దాదాపుగా 1600 మంది పోలీసులను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అడుగడుగున పూర్తిస్థాయిలో కూడా ఆయన ఎవరైతే బయట నుంచి వస్తున్న వ్యక్తులను కూడా చెకప్ చేయడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా పూర్తిస్థాయిలో సొంతంగా 100 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే మరోపక్క జనసేన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పూర్తిస్థాయిలో 150 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఈ సభలో ప్రత్యేకంగా చూసుకుంటే కనుక దాదాపుగా 12 డ్రోన్లను పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా హై సెక్యూరిటీ ఉన్న వ్యక్తి కావడంతో కూడా డిప్యూటీ సీఎం ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ మొత్తం కూడా పూర్తిస్థాయిలో కలగాలని చెప్పి 12 డ్రోన్లను కూడా పెట్టడం జరిగింది. అయితే ఎడమవైపు ఉన్నటువంటి పార్కింగ్లో 2 కెమెరాలను పెట్టడం జరిగింది. అలాగే కుడివైపు ఉన్నటువంటి పార్కింగ్లో కూడా 2 కెమెరాలను పెట్టడం జరిగింది. మిగతా కెమెరాలన్నీ కూడా ఏదైతే సభా ప్రాంగణం ఉంటావో సభా ప్రాంగణం చుట్టూ కూడా ప్రతి చోట అణువణువున క్షుణ్ణంగా కూడా గాలిస్తూ ఎవరైనా బయట వ్యక్తులు వస్తే కనుక తారసపడుతుంటే కనుక వాళ్ళందరినీ గుర్తించేందుకు కూడా ఈ డ్రోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరో కొద్ది నిమిషాల్లో కూడా చిత్రాడ బహిరంగ సభకు అయితే కనుక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఆయన కోసం అయితే కనుక ఇప్పటికే మొత్తం ఫ్యాన్స్ కూడా అటు వెయిట్ చేస్తున్నారు. అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్ది క్షణాల్లోనే చిత్రాడ భారీ బహిరంగ సభ అయితే పవన్ కళ్యాణ్ రానున్నారు. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.